దాయిని సుప్పిని సుఖ పూసని చాలా ఆకలిగా ఉండుంటుంది. చిత్తం చిత్తం నేను చెప్పొచ్చేది ఏంటంటే అమ్మా త్వరగా రా, ఆలస్యం అవుతోంది. అరే దేనికి ఆలస్యం అవుతోంది? అరే బంటి, ఎవరొచ్చారో వెళ్ళి చూడు. పోరాటాలకి వాటికి వెళ్ళరు కదా. పోరాటాలంటే మాకు ఆసక్తి లేదు తల్లి. ఒరేయ్ నిన్నేరా. మేము ఇతరులకు సహాయం చేసేందుకు వెళ్తున్నాం. మీరు నిశ్చింతగా వెళ్ళరండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సండే వస్తే చాలు వీడు అసలు దొరకనే దొరకడు. వెళ్దామా మరి? పదండి, ఎందుకు ఆలస్యం? పదండి పదండి. ఒరేయ్ చెవులు క్లాస్ రూమ్ లో పెట్టొచ్చావరా? పిలిచినా పలకట్లేదు. వాళ్ళు ఇంకా రానేలేదు. అరే అడ్డగాడుగా నిన్నేరా. ఏంటి నాన్నగారు, మంచి సీన్ వస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నారు. బయట అక్కడ ఎవరో డోర్ కొడుతున్నారు, వినిపించట్లేదా? నేను అంతగా గమనించలేదు నాన్నగారు. ఇంట్లో దొంగలు పట్ట కూడా పట్టించుకోవేమో. అబ్బబ్బబ్బా, ఎవడా గొల్లిగా వస్తా నాకు. సార్ ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఎవరు లేకుండా డోర్ తీస్తారా? ఉంటే దగ్గర తీసేది. ఇదిగోండి సార్ డిష్ బిల్. ఏంటి 80 రూపాయలా? ఒక్క నెలకి ఇంత వచ్చిందేంటి? కొత్త ఛానల్ వచ్చేస్తున్నాయి సార్. ఇప్పుడు వస్తున్న ఛానల్ చాలేవయ్యా. పట్నంలో వచ్చే ఛానల్ మన ఊరికి కూడా రాబోతున్నాయి సార్. రోజు సినిమాలు చూసేయచ్చు. నాన్న పెట్టిద్దాం నాన్న. ఏయ్ నువ్వు ఆగరా పిల్ల బచ్చా. నెలకి 120 అంతే సార్. ఈ ఇంట్లో ఉండేది ముగ్గురు. మాకు ఒక ఈటీవీ, ఒక జెమిని, ఒక తేజ ఛానల్ చాలు. ఇప్పుడు మీరు కట్టే బిల్లుపై ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, ఇంకో 60 ఛానల్ ఎక్స్ట్రా చూసేయచ్చు. అన్ని ఛానల్ ఒకేసారి చూడలేం కదరా. సార్ మీకోసం 3 ఛానల్ ఇవ్వలేను సార్. కావాలంటే డిష్ లో ఉన్న ఛానల్ మొత్తం చూడాల్సిందే, లేదంటే నా డిష్ నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఏయ్ నీ బోర్డ్ డిష్ ఎవరు కావాలి? తీసేరా. సరే సార్ ఇప్పుడే తీసేస్తాను. ప్లీజ్ నాన్నగారు డిష్ తీసేద్దాం చెప్పండి నాన్నగారు. దూరదర్శన్ ఛానల్ లో కూడా సినిమాలు వస్తాయి, చూడొచ్చు. లోపల పో. మీరెప్పుడు ఇంతే. A few moments later. అరే బంటే రారా తిందాం. ఒరే నిన్నరా పిలిచేది గొల్లిగా. ఒరే ఇప్పుడు నువ్వు వస్తావని రమ్మంటావా? అయినా డిష్ తీస్తే అడుగుతావేట్రా? ఇవాళ 60 ఛానల్కి 120 అంటాడు. రేపు 100 ఛానల్ వస్తే 200 ఇమ్మంటాడు. రోజు ఎక్కడి నుంచి చేస్తావురా? డిష్ లేకుండా సినిమాలు చూపిస్తాను నీకు. అది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. నిజమా నాన్నగారు? మా అకౌంటెంట్ గారు వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఆయన ఇంట్లో కలర్ టీవీ, డివిడి ప్లేయర్ ఉన్నాయి. అవి నన్ను తీసుకెళ్ళమన్నారు. డివిడి ప్లేయరా? నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను. ఇల్లు జాగ్రత్త. నాన్నగారు నేను కూడా. నేను తెస్తానులే గాని నువ్వు ఇక్కడే ఉండు చాలు. డివిడి ప్లేయర్ డివిడి ప్లేయర్ డివిడి ప్లేయర్. మా ఇంట్లో కలర్ టీవీ వస్తుంది, మా ఇంట్లో డివిడి ప్లేయర్ వస్తుంది. A few moments later. ఏంటి నాన్నగారు ఇంకా రావట్లేదు? ఈ దొడ్డికి ఇప్పుడే రావాలా? సరేలే నానొచ్చేలోపు కానిచ్చేద్దాం. A few moments later. వావ్, అచ్చం కలర్ టీవీ చూసినట్టే ఉంది నాన్నగారు. ఇది కలర్ టీవీయేరా. అరే ఈ 3 పిల్లలు తీసి అందులో పెట్టు. ఈ 3 నాన్నగారు? అయ్యే పెడతానా. నాన్నగారు ఏమైంది నాన్నగారు అలా ఉడుకుతున్నారు? చలేస్తున్నా? నాన్నగారు నాన్నగారు ఏమైంది? నాన్నగారు ఏమైపోయింది? అయ్యో అరే సన్నాసి, అబ్బా గుర్తులైతే ప్రాణాలు పోయాయి కదా. ఏమైంది నాన్నగారు సడన్ గా అలా ఉనికిపోయారు? అబ్బా ఆ పిన్లు ప్లగ్ లో ఎవరు పెట్టమన్నారా? మీరే చెప్పారు కదా నాన్నగారు. నేనన్నది టీవీకి పెట్టమని. అంటే నేను ప్లగ్ లో అనుకున్నాను నాన్నగారు. దరిద్రుడా, నా కళ్ళ ముందు కనిపించక వెళ్ళిపో. వామ్మో,
ఈయన కూలయ్యే లోపు ఆ పక్కెళ్ళి వచ్చేద్దాం. వాడా! మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నాటకాలు చెప్తాను, ఈ మధ్య సబ్స్క్రైబ్ చేయట్లేదు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని